హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే గైస్. ఇంగ్లాండ్ ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈసీబీ. అదేంటంటే ఇకపై 12 నుంచి 18 నెలల పాటు అంటే ఏదో ఒక టైంలో ట్రయాంగులర్ సిరీస్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఈ 3 టీమ్స్తో ట్రయాంగులర్ సిరీస్ అయితే నిర్వహించాలని అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది గైస్. ఎప్పుడు 2015లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాస్ట్ ట్రై సిరీస్ అయితే ఆడింది. ఆఫ్టర్ 11 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఈ నిర్ణయం అయితే తీసుకోవడం, ఈ విధంగా ప్లాన్ అనేది అమలు చేయడం చాలా అమోఘం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రయాంగులర్ సిరీస్లో ఉండాలి ఎంతసేపు బయాలెటర్ సిరీస్లు, ఇంటర్నేషనల్ ఫార్మాట్స్, అంటే ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉండడం ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. కాకపోతే మనందరం యాక్సెప్ట్ చేస్తాము. కాకపోతే ట్రయాంగులర్ సిరీస్ కూడా ఉంటే, అది కూడా ఎస్పెషల్లీ ఇంగ్లాండ్ లాంటి, ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన టీమ్స్తో ట్రయాంగులర్ సిరీస్ నిర్వహిస్తే రాబోయేటువంటి ఐసీసీ ఈవెంట్స్కి చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. సో మరి చూద్దాం. సో మరి ఈ ప్లాన్ ఏదైతే చేశారో అది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అంటే విజయపదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా ఫ్యూచర్లో సౌత్ ఆఫ్రికాతో కూడా ట్రయాంగులర్ సిరీస్ అయితే నిర్వహించే దిశగా ప్లాన్ అయితే సెకండరీగా ఉండడం అయితే జరిగింది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.